వాక్యంలోకి వెళ్దాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? ఒకని ప్రవర్తనను బట్టి వారి క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను పరీక్షించువాడను. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యాన్ని బట్టి దేవుడు మనందరితో మాట్లాడగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, నీకు వందనాలు. నీ కృపను, నీ అభిషేకమును, నీ బలమును మా మధ్యలో ఉంచిన విధానం వచ్చి వందనాలు. నీ దక్షిణాస్తం ప్రతి ఒక్క బిడ్డ మీద ఉంచిన విధానం వచ్చి వందనాలు. నీ దాసును మరుగుపరిచి దినాన్న మాతో మాట్లాడమని కోరుచున్నాం. నీ దక్షిణాస్తం ప్రతి ఒక్క బిడ్డ మీద ఉంచమని కోరుచున్నాం. శక్తి చేత తాకి నీకు మహిమ తెచ్చుకొని, మాట్లాడి నీ మహిమ తెచ్చుకొని, కృపలో వచ్చి మహిమను కావుడికి ఉంచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9-10 వచనాల ద్వారా ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. అయితే ఈ వాక్య భాగము ఇర్మియా ద్వారా చెప్పబడింది. ఎవరికి చెప్పబడింది అంటే, అక్కడ 16వ అధ్యాయం చూస్తే ఇర్మియాతో దేవుడు మాట్లాడుతూ 17వ అధ్యాయంకి వచ్చేసరికి యూదా వారితో దేవుడు మాట్లాడుచున్నాడు. చెప్పాలంటే ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుచున్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడు? మొదటి వచనంలో 17 మొదటి వచనంలో వారి కుమారులు తాము కట్టిన బలిపీఠములను ప్రతి పచ్చని చెట్టు కిందనున్న దేవతా స్తంభములను జ్ఞాపకము చేసుకొని చుండగా యూదా పాపము ఇనుప కంఠముతో రాయబడి ఉన్నది, అది వజ్రపు మొనతో లిఖింపబడి ఉన్నది, లిఖింపబడి ఉన్నది, అది వారి హృదయముల నేడి పలక మీద చెక్కబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. సంబోధిస్తూ కింద వచ్చడానికి 9-10 వచనాలు వచ్చేసరికి ఏమంటాడంటే, ఇక్కడ వాక్యము హృదయము అన్నిటికంటే మోసకరమైనది. ఎందుకు ఆ మాట ఈ భక్తుల ద్వారా ఈ దినాన్ని మనకి తెలియజేస్తున్నాడంటే, నిజమే, లోకంలో మోసకరమైనది ఏది ఉందా? యాక్చువల్ చెప్పాలంటే లోకంలో మోసకరమైనది ఏది లేదు. ఒక మానవ హృదయం అంట దరిద్రం ఇంకేది. అందుకే ఇక్కడ వాక్యం ఏమంటుంది? హృదయం అన్నిటికంటే. వేటికంటే? హృదయము అన్నిటికంటే. వేటికంటే అన్నది రాయబల్లా ఇక్కడ. అంటే దానికి దీనికంటే లేదు, దీనికంటే లేదు, ఈ లోకం కంటే అని ఇక్కడ రాయబడలేదు. అంటే ఒక మానవ హృదయము అన్నిటికంటే మోసకరమైనది, బహుఘోరమైన వ్యాధి కలది. ఎందుకు ఆ మాట వాడాడు అంటే, ఇశ్రాయేలు దేవుడు ప్రేమించాడు, యూదాను దేవుడు ప్రేమించాడు. ఈ దినాన మనల్ని కూడా దేవుడు ప్రేమించి అద్భుతంగా ప్రతి దినానికి గల వాక్యం అన్న మన్నతో మనం పోషిస్తున్నాడు. అయితే ఈ వాక్యమైన మన్న తింటున్నాము, బాగానే ఉంది. మనలో ఈ వాక్యమైన మన్న శక్తిని ఇవ్వగలుగుతుందా అంటే, ఈ మోసకరమైన హృదయము ఏం చేస్తుందంటే శక్తిని చేకూర్చోలేకపోతుంది. మన్నాను తింటున్నాం, వాక్యం అందే వస్తుంది, వాక్యము లోనికి చొచ్చుకొని వెళ్ళలేకపోతుంది. నీ లోపం ఏంటి అన్నది ఈ వాక్యమే నీతో మాట్లాడాలా, లేకపోతే ఇది నిన్ను మోసం చేస్తాడు. ఏది? లోపం మోసం చేయదండి. నీ పక్కన మనుషుడు మోసం చేయడు, నీ పక్కన మనుషులు మోసం చేయడు. ఒక మానవ హృదయము ఎంత దరిద్రంగా ఉందో దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్నాడు. అయితే ఈ దినాన మనకి హృదయము ఏ విధంగా ఉంది? నిజంగా నీ హృదయం మోసపరుస్తుందా అన్నాను. దేవునికి సృష్టిలో అన్ని కూడా అద్భుతకరంగా సృజించబడ్డాయి, అంతేనా? ఒక మాటతో సమస్తము సృజించబడ్డాయి. ఒక మానవుని మాత్రమే, ఎవరిని? నన్ను మాత్రమే చక్కగా ఆయన చేతులతో చెయ్యంత పొడిగి ఉండాలి, కాలు ఎంత పొడిగి ఉండాలి, కళ్ళు ఈ సైజులో ఉండాలి, మొక్క ఈ సైజులో ఉండాలి, అవునా? ఎక్కడ కూడా ఆ చక్కగా ఆయన ఏం చేశాడు? రూపించి జీవవాయు ఊదగా జీవాత్మ ఆయనని ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది. జీవాత్మ ఆయన వాక్యం చెప్పబడుతుంది కదా. ఆయన జీవాత్మ మనలో ఉంది కదా, అంతేనా? ఆయన జీవాత్మ మనలో ఉన్నప్పుడు మరి హృదయం ఎలాగా మోసకరం అవుద్దా?
చెప్పాలి. జీవాత్మ మనలో ఉంది అంతే కదా. ఒక మనకి పెట్టి ఒక భిక్ష అనొచ్చు. ఏది? దేవుని ఆత్మ. అయితే జీవాత్మ ఒక భిక్ష, దేవుని స్తోత్రం. అయితే దేవుడు పెట్టిన ఈ జీవాత్మ లేదా జీవాత్మైన మనము, ఈ మనుషుల మనము ఏ విధంగా ఉండాలి? హృదయం మన మీద, మోసకరమ ఆలోచనల మీద మన మీద నిలబడి చేయకూడదు కదా. ఈ బహుకోరం అనే వ్యాధి ఎక్కడుందంట? బయట కనబడిన వ్యాధి అండి. ఎక్కడ? బయటికి కనబడని వ్యాధి. నీ అంటాను, అపోస్తలుడైన పౌలు గారు అంటారు, ఆయనకున్న వ్యాధి కొరకు ప్రార్థన చేస్తే నా కృప నీకు చాలు, ఈ ముళ్ళు నీకు ఉండాలా. ఏ ముళ్ళు చెప్పాలా? ఏ ముళ్ళు? రోగమైన ముళ్ళ? ఏ ముళ్ళు? అది భాగ్యమైన ముళ్ళు గురించి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏంటి నేను అన్నాను, ఇక రోగం అనేది 2 రకాలు. ఏంటి రోగము? ఇక్కడ వాక్యం చెప్పండి, హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. అంటే వ్యాధి 2 రకాలు, ఒకటి బాహ్యము, ఒకటి అంతరంగము. దేవుడి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, ఆ వ్యాధి కోసం మొరపెడితే నా కృప మీకు చాలు. ఏ వ్యాధి కోసం మొరపెట్టాడైనా? ఏ ముళ్ళు కోసం మొరపెట్టాడు? బాహ్యమైన వ్యాధి ఏదో ఉంది ఆయనకి, దేవుడికి స్తోత్రం. దాని కొరకు మొరపెడితే అది నీకుండాలా, నా కృప నీకు చాలును. అయితే మరి అంతరంగంలో వ్యాధి, అది ముళ్ళుగా ఉండకూడదు కదా. చెప్తున్నాను, అద్భుతమైన మానవునిగా దేవుడు మనల్ని నిర్మించాడు. ఎస్, మనకి సాటి ఏది కూడా ఏది లేదు. సమస్తాన్ని ఏలే స్థితి, అధికారము దేవుడు ఒక మానవునికి మాత్రమే ఇచ్చాడు. కానీ సమస్తాన్ని ఏలే అధికారము, కానీ హృదయాన్ని ఏలే అధికారం మానవుడికి ఇవ్వలేదా? తలపైగా తల. హృదయాన్ని ఏలే అధికారం మానవునికి ఇవ్వలేదా? హృదయంలో రోగం తగ్గించుకునే ఒక అధికారం మానవునికి ఇవ్వలేదా? అంటే ఇచ్చాడు. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. అదే అంట, బాహ్యమైన ముళ్ళు ఉండొచ్చు కానీ అంతరంగంలో ముళ్ళు ఉండకూడదు. అపోస్తలుల పౌలు అదే ప్రార్థన చేస్తారు. అంతరంగంలో ఉన్న ముళ్ళు గురించి ప్రార్థన చేయలేదు ఆయన, ఎందుకంటే ఆయన ముళ్ళు లేదు కాబట్టి. అంటే ఆయన హృదయము వ్యాధి కలగా లేదా మోసకరమైనదిగా లేదు కాబట్టి అపోస్తలుల పౌలు అద్భుతమైన ప్రార్థన చేస్తారు. ఏ ప్రార్థన అది? అయ్యా నన్ను కరుణించవా, ఈ వ్యాధిని తీసేయి. ఈ దినాన అదే మాట అంతరంగంలో ముళ్ళు గురించి ప్రార్థన చేస్తే బాహ్యమైన రోగం ఉన్నా కూడా నువ్వు చచ్చిపోతే పరలోక రాజ్యం వెళ్తావు. అంతరంగంలో ఉన్న రోగం ఇది తగ్గపోతే ఎక్కడికి వెళ్ళమంట? ఆయన రాజ్యానికి చూడలేరు. అందుకే అంటారు బహుఘోరమైన వ్యాధి కలది. అంటే మామూలు వ్యాధి కాదు అది. అది ప్రపంచంలో ఎక్కడ ఆ ఘోరమైన వ్యాధికి మందు లేదు. బాహ్యమైన ఘోరమైన వ్యాధికి మందు ఉంది, ఆపరేషన్లు ఉన్నాయి. కానీ ఈ వ్యాధి, ఈ బహుఘోరమైన వ్యాధికి మందు లేదు. మందు ఉందంటే అది ఏమన్నా రక్తమే. అందుకే యూదా వారి గురించి, ఇశ్రాయేలు గురించి ఏం మాట్లాడుతున్నారంటే, ఎంతగా ఇశ్రాయేలు యూదా వారిని దేవుడు రక్షించి చక్కగా వారితో మాట్లాడి వాళ్ళని ప్రేమించి, ఎన్నిసార్లు కూడా దేవుడికి అవిధేయత చూపించినా కూడా వాళ్ళు ప్రేమించి రక్షించాడు. ఇరిమియాని ఏర్పాటు చేసుకొని, అంటే నువ్వు వెళ్ళి ప్రకటించు, నువ్వు పెళ్లి చేసుకోకూడదు, పెళ్లి చేసుకోకుండా నేను చెప్పే పని చేయి. 16వ అధ్యాయంలో ఆ మాట, నువ్వు వెళ్ళి ప్రకటించు. ఎన్నిసార్లు ఎవరో ఇర్మియాని ప్రకటించినా కూడా వీళ్ళందరూ యూదా వరుసల వల్ల ఏం చేశారంట? విగ్రహాలని ఏం చేసుకున్నారు? చదివి 17వ వచనం 1వ వచనంలో, దేవతా స్తంభములను జ్ఞాపకము చేసుకుని 17:1 వారి కుమారులు తాము కట్టిన బలిపీఠములను ప్రతి పచ్చని చెట్టు కింద దేవతా స్తంభములను జ్ఞాపకము చేసుకుని చూడగా యూదా పాపము ఇనుప గంటముతో వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ. ఏ పాపం అంట? మిల్ల విగ్రహారాధనలకు అయిపోయారు అంటారా? యూదా వారు, ఇశ్రాయేలు వారు ఇంతకు ముందు చేసిన విగ్రహారాధనకే మిల్ల వెళ్ళినట్టున్నారు. వెళ్ళాడు కాబట్టి యూదా పాపం అంట దేని మీద రాయబడిందంట? ఇనుప కంఠముతో రాయబడి వజ్రపు మనతో లిఖింపబడి ఉన్నది. అది జరగందంట. ఏం జరగదు? ఎక్కడ రాయబడింది? హృదయం అనే పలక మీద రాయబడిపోయింది. అందుకే ఎన్నిసార్లు దేవుడు రక్షించినా, ఎన్నిసార్లు హెచ్చరిక దేవుడు ఇచ్చినా, ఎన్నిసార్లు నా కుమారుడా ఇగో నేను ఈ దినాన్ని క్షమిస్తున్నాను, నేను పరుస్తున్నాను ఎన్నిసార్లు మాట్లాడినా కూడా ఏంట ఎక్కడ చక్కబడింది? హృదయంలో లిఖింపబడింది. ఆ లిఖింపబడ్డ మామూలు లిఖింపబడ్డం కాదు, పలక అయితే చెరిగిపోద్ది. హల్లెలూయా. శుద్ధముగా చెరిగిపోద్ది. ఏంటంటే దేంతోనే? ఇనుపదనము వజ్రపు మొన. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. దాంతో రాస్తే చెరగదు, అయినా కూడా దాన్ని కూడా చెరిపోయి దేవుడు మాట్లాడుతున్నాడు. మీ హృదయం మోసకరమైంది, అన్నిటికంటే మోసకరమైంది. ఈ వేటికంటే మోసకరమైంది? ఆదాము హవ్వను సృష్టించాడు దేవుడు. మోసకరమైన వారిగా సృష్టించాడా? చెప్పాలా?
లేదండి. దేవునికి స్తోత్రం. దేవునికి ఏ విధంగా మోసం సిద్ధపడింది అంటే, ఆదాముని తెలుసు, అందరికి ఆ కథను తెలుసు. సర్పం వచ్చి మోసగించింది అంటే అర్థం ఏంటి? సర్పము ఆ మోసంలో పడింది. అవ్వ ఆ సర్పం యొక్క మోసంలో పడిన తర్వాత ఆదామును కూడా అదే మోసంలో తీసుకొచ్చింది. నేను అంటున్నాను, వారిద్దరూ శపించబడిన తర్వాత సాతానుగాడు పెట్టే ఆ మోసమే ఒక విత్తనంగా తయారైంది. ఏ విత్తనం అది? ఆదామవ్వ ఈ మోసకరమైన హృదయం వారికి లేదండి. దేవుడు సృజించిన తర్వాత ఈ మోసకరమైన హృదయము వారికి లేదు. నిజమే, హృదయము బహుఘోరమైన వ్యాధి కలిగిన ఇక్కడ వాక్యం రాయబడుతుంది కదా. ఆ వ్యాధి ప్రస్తుతానికి ఎప్పుడు దేవుడు సృజించిన తర్వాత సాతాను గారు మోసగించలేదు కదా, అప్పటికి వేగి కూడా వాళ్ళు ఏలుబడి చేయలేదు. ఎప్పుడైతే అవన సాతాను గారు వచ్చి మోసగించాడు, ఆ మోసం చేసే ఆత్మ, ఆ విత్తనము ఎవరిలో ఎత్తబడిందంట? అవ్వలో ఎత్తబడింది, ఆదంలో విత్తబడింది. సమస్త ప్రపంచాన్ని ఎంతను ఈ యొక్క మోసం అనే విత్తనము ఏలుబడి చేస్తుంది. అందుకే మనం అందరూ హృదయములు కూడా ఎలాగున్నాయి? ఇక్కడ ఏం చెప్పబడుతుంది? హృదయం అన్నిటికంటే మోసకరమైనది. అసలు మనమే మోసకరమైన వారిని, మన హృదయమే ఆ విధంగా మనం బోధిస్తుంటది. ఆ విత్తనం మనలో నాటింది. నేను అంటున్నాను అందుకే ఆదికాండం 6:5 తండ్రి అని దేవుడు చక్కగా ఒక మాట మాట్లాడతాడు. చదవనమ్మా. ఆదికాండం 6:5. నరుని చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి. ఎప్పుడు చూశాడంట? చెడ్డదిగా అయినప్పుడు. ఎప్పుడు చూశాడు? వాళ్ళ తోటలను తోసివేయబడిన తర్వాత కదా, వాళ్ళ బిడ్డలు కనిన తర్వాత, నోవహు పుట్టిన తర్వాత, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక, ఆ సంతానం పెరిగిన తర్వాత ఆయన మళ్ళీ చూచి ఏమన్నా 5వ వచనంలోనే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. నిజమే. ఎందుకంటే ఈయన మొదటి ఆదాం అయితే కడపట ఆదాం స్థితి వేరే. నిజమే. ఎందుకంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మనల్ని సృజించి ఆయన హస్తములతో చేసి జీవ యోధగా మనిషి జీవాత్మ ఆయను. ఈ జీవాత్మ ద్వారా నేను చివరి వరకు జీవించగలగాలి. కానీ మానవుడు మధ్యలోనే పేరు మొత్తం జీవించున్నది. ఆత్మీయస్థితిలో వారు చనిపోయి ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ హృదయము అంత చెడ్డగా ఉన్నది. వాళ్ళ హృదయము మోసకరమైనదిగా మారింది. వాళ్ళ హృదయము ఏ విధంగా బహుఘోరమైన వ్యాధి గలదానిగా మారింది. అయితే ఆ వ్యాధిని, మోసకరమైన హృదయాన్ని రక్షించింది ఎవరు? పాత నిబంధనలు అయితే దానికి ఎక్కడ కూడా మందు లేదు. ఉందా? పాత నిబంధనలు ఎక్కడ మందు లేదండి. ఉన్నట్టుగా వాక్యం చెప్పట్లా. దాని మందు బళ్ళు అంటారు. నిజమే. నిర్గమకాండంలో, సంఖ్యాకాండంలో చాలా కనబడుతుంటాయి బళ్ళు, దహన బళ్ళు కదా, చాలా చాలా బళ్ళు కనబడుతుంది. కానీ ఈ బలుల వల్ల నేను ఈ మోసకరమైన మానవ నుంచి వెళ్ళిపోయిందంటే వెళ్ళలేదు. అది విత్తనం వేయబడి అనేక వంశాల వారిగా ఏంటంటే అది ఏడుబడి చేస్తూనే ఉంది. అది బహుఘోరమైన వ్యాధి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఆ వ్యాధిని తెప్పించగలవారు ఎవరంటే ఒక యేసుక్రీస్తు ప్రభువు రక్తము తప్ప ఇంకోటి లేదు. అందుకే యూదులతో మాట్లాడుతున్నాను, నీ హృదయ కోట్ల మీద ఈ ఇనుప కొలత రాయబడింది, వజ్ర కొలత రాయబడింది, అది చెరపడానికి వీలు లేదు. ఆ హృదయము ఏ మానవుల్లో కూడా ఉండకూడదు. ఎందుకు ఆ మాట అన్నాడు? ఒకసారి దేవుని దగ్గరకు వచ్చి మిల్ల విగ్రహారాధన కదా, ఒకసారి దేవుని దగ్గరకు వచ్చి మిల్ల దేవునికి అవధేయత, ఒకసారి దేవుని దగ్గరకు వచ్చి మిల్ల ఆయన మాట పట్టించుకోనక, ఆయనకి విధేయత చూపించలేక, దేవుడికి అవమానకరంగా మనం ఉండి నెల వెనక్కి వెళ్ళిపోయిన వారు ఏ హృదయంతో గలవారంటే మోసకరమైన హృదయము. హృదయం ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది, హృదయం అన్నిటికంటే మోసకరమైంది. సూపర్, తిరిగిలేదు. అందుకే ఆయన చూసి సంతాపడి టోటల్ గా ప్రతి ఒక్కరిని కూడా ఏం చేశాడు? ఆయన ఏం చేశాడు? ఒక్కరిని తప్ప, ఒక కుటుంబం తప్ప, కుటుంబం తప్ప సమస్తాన్ని కూడా ఆయన ఏం చేశాడు? దేవునికి స్తోత్రం, నాశనం చేశాడు. ఆ నాలుగు పైన మాట్లాడాడు. ఏం మాట్లాడాడు?
ఏప్రిల్ 11:7 ఒకసారి చదవమ్మా. ఏప్రిల్ 11:7. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు వాడను సిద్ధము చేసెను. ఒక అద్భుతమైన వాడను సిద్ధం చేసుకున్నాడు. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. విశ్వాసం కలుగు నీతికి ఆయన వారసుడాయను. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి అదే హృదయము నోవహులో ఉందా లేదా చెప్పాలా? అదే హృదయం నోవహులో ఉందా? ఆ మోసకరమైన హృదయం నోవహులో ఉందా? ఆ వ్యాధి గల బహుఘోరమైన వ్యాధి గల హృదయము నోవహులో ఉందా? మరి ఆరేళ్ళుగా దేవుడు మాట ఆలకించాడు, ఆయనకి హెచ్చరింపబడ్డాడు, ఆయన విశ్వాసం కలిగి ఉన్నాడు. ఏ విధంగా ఉన్నాడు? విశ్వాసం కలిగి ఆయనగా నీతికి వారసుడైపోయాడు. దేనికండి? మానవుడు పాపానికి వారసుడా, నీతికి వారసుడా అంటే నిజమే. బైబిల్ లేని టైము, ఆధారం లేని టైము. ఆధారం అంటే ఇది భక్తి అని ఆధారం లేని టైంలోనే నోవహు అద్భుతంగా విశ్వాసం కలిగి, నీతి కలిగి, ఆ హెచ్చరికను పట్టించుకొని భయభక్తులు కలిగి అద్భుతమైన వాడను నిర్మించుకున్నట్టుగా వాక్యం చెప్పబడుతుంది. ఏ విధంగా హెచ్చరింపడ్డాడు? ఆ హెచ్చరికకి ఆయన భయపడ్డాడు అంటారా? నేను అంటాను, ఈ దినాన అద్భుతమైన హెచ్చరికలు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నా, నువ్వు ఈ విధంగా ఉంటేనే ఆయన రాజ్యానికి వెళ్తావు, లేకపోతే నువ్వు ఏమవుతావు? నువ్వు రక్షింపడినా కూడా పాపంలోకి దించబడతావు. దేవుడు అద్భుతంగా ప్రతిదిన మాట్లాడుతున్నాడు కదా. మరి ఇదే మోసకరమైన హృదయం మనకుంది, ఇదే రోగము మనకే ఉంది. అదే రోగము, అదే మోసకరమైన ఆత్మ హృదయము ఎవరికుంది? నోవహులో ఉందా లేదా అంటే ఉందని చెప్పచ్చు. ఎందుకంటే ఆదామును బట్టి ఆ మోసం విత్తబడింది కాబట్టి అనేక ప్రజల్లో ఆ మోసము విత్తనం వలె నాటి మహావృక్షమైంది. ఆ వృక్షాన్ని వేరుగా ప్రకలించే ఒకే ఒక మందు ఉంది, ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభువారు. అదే దేవుని యొక్క యవన రక్తము అని నేను చెప్తాను. అంటే కొత్త నిబంధనలకు అవకాశం ఉంది మనకి. కొత్త నిబంధనలో ఈ మోసాన్ని తగ్గించే మందు లేదా వ్యాధి తగ్గించే మందు కొత్త నిబంధనలో అవకాశం ఉందని, కానీ పాత నిబంధన లేదు. ఆయన కూడా ఆయన ఆ హెచ్చరికను నిజమే, ఆయన విశ్వాసాన్ని చూస్తే, ఆయన హెచ్చరికను చూస్తే, ఆయన భయభక్తులు చూస్తే అద్భుతంగా భయం కలిగి ఆయన అద్భుతమైన వాడను కుటుంబ కొరకు ఏం చేశాడంట? స్థాపించాడు. అంటే అర్థమండి, నోవహు కంటే అద్భుతమైన వాడను నువ్వు తయారు చేసుకోవాలా? అవునా? తలపై ఎత్తాలా? ఈ దినాన ఎవరితో కడగబడ్డా కదా, ఈ మోసకరమైన నీళ్ళు పనిచేయకూడదు. ఈ దినాన ఎవరితో కడగబడ్డావు కదా నువ్వు, అవునా? ఈ వ్యాధి బహుఘోరమైన వ్యాధి నీళ్ళు ఉండడంలో భాగ్యమైన వ్యాధి ఉండొచ్చు, నో ప్రాబ్లం. ఇది మాత్రం నీకు ముళ్ళుగా ఉంటాయి, అన్ని రాజ్యానికి వెళ్ళాం. మరి నోవహు ఏ విధంగా కట్టగలిగాడు? ఏ విధంగా నీతికి వారసులు అయిపోయాడు? మనం పాపానికి వారసులమా, నీతికి వారసులమా? యాక్చువల్ చెప్పాడు, పాపానికి వారసులమండి. అవునా? యాక్చువల్ చెప్పాలంటే పాపానికి వారసులు మనం ఉన్నాం. దేని వల్ల పాపానికి వారసులు చెప్పగలుగుతున్నాం? అని నీతికి వారసుడు, ఆయన కూడా పాపానికి వారసుడే, నీతికి వారసుడుగా అని అయ్యాడు కదా. నిజమే. ఈ దినాన క్రైస్తవ కుటుంబాలు చూస్తే అద్భుతంగా వారు భక్తి జీవితాన్ని, రక్షణ జీవితం కట్టుకోలేకపోతున్నారు. ఎందుకు కట్టుకోలేకపోతున్నారు? ఎందుకు కట్టుకోలేకపోతున్నారు? నోవహుకు ఇచ్చిన ఆత్మ మనకే ఉంది కదా, నోవహుకు పట్టిన జీవనం మనకే ఉంది కదా, అవునా? మరి ఈ ఆత్మ ఆయనలో పనిచేసిన ఆత్మ కూడా ఆయనలో కూడా ఈ ఆత్మ పనిచేసింది, ఈ హృదయం పనిచేసింది, ఈ మోసం ఆయనలో కూడా ఉంది, ఈ వ్యాధి ఆయనలో కూడా ఉంది. ఇక్కడ అద్భుతంగా ఏ విధంగా భయపడ్డాడు అంటే, నేను భయపడ్డానికి భయభక్తులు కలిగి అని వాక్యం చదువుకున్నాం కదా, విశ్వాసం కలిగిన వాక్యం చదువుకున్నాం కదా, నీతికి వారసులైన వాక్యం చదువుకున్నాం కదా. దీనికి ఆధారాలు అప్పుడు ఉన్నాయా? లేవు. ఎస్, నీతికి ఆధారము, పరిశుద్ధికి ఆధారము, హెచ్చరిక ఆధారము లేదు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన భయపడ్డాడు. ఆయన విశ్వసించడం మాటకు విశ్వసించి భయభక్తులు కలిగి, అమ్మో దేవుడు మాట్లాడాడు కాబట్టి నేను కట్టాలి వాడా, కట్టాలంటే ఏదే విధంగా కట్టుకోమని అక్కడ వాక్యం చెప్పట్లేదండి.
హల్లెలూయా. హల్లెలూయా. కట్టమంటే ఏదో మీరు కట్టుకోమని చెప్పట్లేదు దేవుడు. దానికి కొన్ని కొలతలు ఉన్నాయి నీ భక్తి జీవితం కట్టుకోవడానికి. ఆ కొలతలో కట్టబడతానే నేను అన్నాను నీ కుటుంబం కట్టబడదు, లేదా నీ కుటుంబం కట్టబడదు. హల్లెలూయా. ఒక లెక్క తక్కువైనా, ఒక కొల తక్కువైనా నీ విశ్వాసం అన్న వాడ, రక్షణ వాడ మధ్యలోనే మునిగిపోద్ది. జాగ్రత్త. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు ఆధారం లేవు, నీకు ఆధారం ఉంది. ఎవరు ఆధారం అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి ఆధారం. ఎవరు ఆధారం అంటే యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధ ఆధారం. ఎవరు ఆధారం అంటే యేసుక్రీస్తు ప్రభువు కాచిన రక్తమే నీకు ఆధారము. అవునా? అప్పుడు ఆ రక్తం లేదండి. ఇగో నేను పరిశుద్ధుని అనడానికి అక్కడ వ్యక్తులు లేరు. ఇదిగో భయం అంటే ఇది, భక్తి అంటే ఇది నేర్పడానికి ఎవరు లేరు అక్కడ. విశ్వాసం అంటే ఇదిగో నేను విశ్వాసం ఉన్నాను కాబట్టి ఆ వ్యక్తితో ఎంత విశ్వాసం ఉందని చూపించడానికి ఇంకో వ్యక్తి లేడు అక్కడ. అంటే అటువంటి టైంలోనే కదా, అటువంటి టైంలోనే ఈ హృదయం, మోసకరమైన హృదయం ఆయనలో కూడా పనిచేస్తుంది. అవునా? అతి ఘోరమైన వ్యాధి గల హృదయం ఆయనలో పనిచేస్తుంది. ఆయన కూడా ఆ రెండిట్లో జయించి, నేను అన్నాను ఆ రెండుని జయించి, అది మహావృక్షంలాగా ఉందండి. దాన్ని ఏం చేశారు చాలా మంది, ఆ వృక్షాన్ని ఏం చేస్తారు, నరుకుతారు. నరకూడదండి, వేరుతో. చాలా మంది కొంతమంది బ్రదర్స్ సిస్టర్స్ అంటుంటారు, అన్నా నేను 6 నెలలు అద్భుతంగా ప్రార్థన చేస్తాను. ఎన్ని నెలలు? 6 నెలలు అద్భుతంగా ప్రార్థన చేస్తా. 6 నెలలు మెల్ల లోకంలోకి వెళ్ళిపోతున్నాను, మందు తాగుతున్నాను, విగ్రహాలను చేస్తున్నాను, బయటికి వెళ్ళి డాన్సులు వేస్తున్నాను. మళ్ళీ 6 నెలలు బాగుంది, నాకు అర్థం అవ్వట్లేదు అంటే నిజమే. నేను ఈ ఉదాహరణ చెప్తా. ఏంటంటే హృదయం బహుఘోరమైన వ్యాధి కలది, అది మోసకరమైంది. నేను కాదంటలేదు, అది అందరిలో పనిచేస్తుంది. కొత్త నిమిలో పనిచేస్తుంది, పాత నిమిలో పనిచేస్తుంది. కానీ దాంట్లో జై పొందేది ఎలాగంటే ఆయన మాట, ఆయన ఆజ్ఞలకు లోబడి, ఆయన హెచ్చరిక లోబడి, అమ్మో దేవుడు నాతో మాట్లాడుతున్నాను అని లోబడి చెట్టుని నరకకూడదండి. నరికితే మళ్ళీ 6 నెలలకి చీరపడుతుంది. హల్లెలూయా. మహావృక్షం ఉన్నది ఏది? ఈ ఘోరమైన వ్యాధి, ఈ మోసం అన్నది మహావృక్షంలో పెరిగిపోతుంది. సాతాను గొర్రె విత్తనం వేయబడింది ఎవరిలోని? ఆదామావలోని. అది టోటల్ ప్రపంచంలో సమస్త జన్మలో కూడా అది పెరిగిపోయింది. తప్పించేది ఎవడంటే నోవహు తప్పించు. నోవహు నరకలేదండి, ఆయన పెకిలించబడ్డాడు. అంటే అర్థం ఏంటి? తల్లి వేరుతో కూడా పెకిలించబడాలా? అర్థమవుతుందా? నరికితే మళ్ళీ 6 నెలలకి నీ స్వభావము, పాత స్వభావం అంట కుక్కలాంటి స్వభావం, పందిలాంటి స్వభావము ఈ మానవుడికి బయటపడుతుంటది. అప్పుడు 6 నెలలు భక్తిగా ఉంటాము, 6 నెలలు భక్తి అంటే తెలియని స్థితిలో మూర్ఖ భక్తిలో ఉంటాం. అలాగే రక్షణ పోదు. నేను ఏమంటున్నా అంటే నువ్వు రక్షింపైపోవు. ఆల్రెడీ వచ్చేసారు నీకు, నువ్వు క్రైస్తవుడివే. ఆల్రెడీ వచ్చేసారు క్రైస్తవుడి. చాలా ఆయన క్రైస్తవులు రా అంటారు. ఎందుకు? పరలోక రాజ్యం తేరలేని క్రైస్తత్వం ఎందుకండి? పరిశుద్ధంగా లేని క్రైస్తత్వం ఎందుకండి? దేన్ని జయించలేని క్రైస్తత్వం ఎందుకు? నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని అద్భుతంగా కట్టుకోలేని క్రైస్తత్వం ఎందుకండి? అవునా? అందుకే ఆయన నోవహుతో మాట్లాడుతున్నాడు. మాట్లాడడానికి అక్కడ ఆధారం లేవు. జస్ట్ స్వరం అంటే ఆకాశవాణి అంటున్నాను నేను. ఆకాశం స్వరం ఏమంటున్నా? నువ్వు కట్టండి. ఏదో విధంగా కట్టుకోమని, దరిద్రం కట్టుకోమని చెప్పలా. ఏదో విధంగా కట్టుకోమని చెప్పలేదండి. కొన్ని కొలలు ఉన్నాయి, కొన్ని కొలతలు ఉన్నాయి. ఆ కొలతల్లో నువ్వు కట్టాలా. ఏ కొలత తేడా వచ్చినా కూడా అది మునిగిపోద్ది. అంటున్నాను అద్భుతంగా వాటిని జయించారు. ఆయన కట్టగలిగాడంటే నిన్నను ఆ యొక్క మోసకరమైన ఆ విత్తనం యొక్క చెట్టును ఏం చేశాడు? ఆయన పెకిలింపబడుతుంది. అంటే చిన్న ఆధారం కూడా ఎందులో లేదు. మోసానికి ఆధారము, వ్యాధికి ఆధారము ఏది కూడా శాశ్వతం అనేది లేదండి. ఒక మాటలో చెప్పాలంట చాలా మంది చూసాం. మన బాహ్యమైన రోగం అయినప్పుడు ఆపరేషన్ చేసినప్పుడు మొన్న ఆపరేషన్ చేసి మెల్ల వచ్చిందంటే కడుపులో కాయ అంటుంటారు. కొంచెం ఉండిపోయిందండి శాశ్వతం, అది పెరిగింది అంటారు డాక్టర్లే. అంటే శాశ్వతం కొంచెం ఉండిపోయింది కాబట్టి అది పెరిగి మెల్ల కాయింది, మెల్ల ఆపరేషన్ చేయాలంట. మెల్ల శాశ్వతం దిగిపోతే అది మెల్ల పెరుగుద్ది. శాశ్వతం దిగిపోతే మెల్ల పెరుగుద్ది. దేవునికి స్తోత్రం, దేవునికి అద్భుతమైన అవకాశము. నేను అంటున్నాను అలనాడు పాతలోనే అద్భుతమైన వ్యక్తి ఆయన అనొచ్చు. ఎందుకు? విశ్వాసానికి వీరుడు ఆయన కాదంటలేదు. అద్భుతమైన విశ్వాసం కలిగి ఉన్నాడు, విశ్వాసానికి ఆధారం లేదు. ఈ దినాన క్రైస్తవ కుటుంబంలో మనము ఒక క్రైస్తవ కుటుంబం కట్టబడ్డాం కదా. మన గృహాన్ని మనము, విశ్వాస గృహాన్ని, రక్షణ గృహాన్ని మనం కట్టుకోగలుగుతున్నాం. ఆ విధంగా కట్టుకోగలుగుతున్నాము. కట్టుకోవడానికి అనేక ఆధారాలు మనకు ఉన్నాయి. అక్కడ వారు కట్టిన నోవహు
ఆధారము లేదండి. ఆయన స్వరమే ఆధారము. చూడడానికి ఆధారం లేదు. చూడండి, నేను ఉన్నాను మీ ముందు, సేవకులు ఉన్నారు, బోధకులు ఉన్నారు, వాక్యం ఉంది అద్భుతంగా. ఇగో ఈ వాక్యంలో అనేక మంది ప్రవక్తలు ఉన్నారు, నిజమే, అనేక మంది రాజులు, న్యాయాధిపతులు ఉన్నారు. వారందరూ కొన్ని లక్షల జనాన్ని నడిపించారు. దేవుని స్తోత్రం. మీ ముందు, మన ముందు వాళ్ళు కనబడుతున్నారు. అయినా కూడా మరి నేను చెప్పాలంటే నావల్ కంటే అద్భుతంగా మనం కట్టాలి. వాడ కట్టగలమా? కట్టగలమా? నావల్ కంటే అద్భుతంగా కట్టాలా? అప్పుడప్పుడు నేను అప్పుడప్పుడు అంటూ ఉంటాను, ఏంటి, పడవకి, నావల్ కట్టిన పడవకు ఒక కొలత, అవునా? సొలొమోను కట్టిన మందిరానికి ఒక కొలత. ప్రకటన 11వ అధ్యాయంలో పరలోకంలో ఒక మందసం ఉంటుంది, ఆ మందసానికి ఒక కొలత. ఆ కొలతకి నీ లెక్క ఒకటైతేనే ఆయన రాజ్యానికి వెళ్తావంట. ఆ కొలతకి నీ లెక్క సమానం అవ్వాలా. ఏది ఎక్కువైనా ఏది తక్కువైనా దేవుని స్తోత్రం, నీ దగ్గర నీ రాజ్యం తీసివేయబడుతుంది. అవును, తీసివేయబడుతుంది. ఎప్పుడు ఆ లెక్కలో ఉండగలమంటే కొలతలేని ఆత్మ ఒకటి తమ సాదృశ్యం. ఏంటి, అన్నింటి కొలత ఉండాలి, నీ ఆత్మ కొలత ఉండకూడదు. నువ్వు పొంది పరిశుద్ధాత్మకి కొలత లేని ఆత్మ పొందాలి. ఆత్మ పొందితే నీ గృహాన్ని ఎలా కట్టుకోవాలో కొన్ని లెక్క ఉన్నాయండి. ఆ లెక్కల ప్రకారము ఏది పైకి వెళ్ళకూడదు, ఏది కిందకి వెళ్ళకూడదు, ఏది ఎంత వెలుపు ఎంత పొడుగనేది ఆ పొడుగుని కట్టాలా. ఎందుకు ఆ మాట పరిశుద్ధం దేవుడు మాట్లాడుతుంది తెలుసా? చాలా మంది తెలియదు. కుటుంబానికి రక్షణ జీవితం ఏ విధంగా కట్టుకోవాలో నాలో అద్భుతం కట్టాడు, ఆ విధంగా తెలియదు, కట్టుకోలేడు అని మోసకరమైన హృదయం కలిగి కట్టుకుంటే ఆ వారు నిలబడదు. లెక్కలు తప్పు వచ్చేస్తాయి. అర్థమవుతుందా? లెక్కలు తప్పు వస్తాయండి. అందుకే తండ్రి దేవుడు కోపం వచ్చి ఆయన బాధపడి టోటల్ లోకాన్నే, అంటే మనుషుల భూమి లెక్కన సరిపోదు కదా, నోవహు ఒకడు తరముల నీతివంతుడు కనబడ్డాడు, నిందారహిత కనబడ్డాడు. కాబట్టి ఆది కాండం 6వ అధ్యాయం 5-6 వచనంలో అదే చెప్పబడుతుంది. మనం చదువుకుంటాం 6-7 వచనంలో నిందారహిత కనబడ్డాడు. కాబట్టి చదువు. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని మోహాన్ని ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తన భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నానెను. అయితే నిజమే, ఎవరిని సృష్టించినందుకంట? నరుని. నరులు అంటే ఎవరండి? మనం నరులు అంటే క్రైస్తవుడా? కాదే. సమస్త ప్రపంచంలో 800 కోట్ల మంది నరులే కదా, అవునా? అందుకే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అని వాక్యంలో ఉంది. నరుని ఆత్మ అంటే అర్థం ఏంటి? క్రైస్తవుడు ఆత్మ అనలేదండి. ప్రపంచంలో 800 కోట్ల మంది ఉన్న నరుల ఆత్మ యెహోవా పెట్టిన దీపము అంటే దేవుడు ఆత్మ దీపం వలె వారిలో ఉంది. అప్పుడు సమస్తమును కూడా మనుషుల కొరకు, ఈ లోకం కొరకు సమస్తం ఆయన గ్రహించగలడు. సమస్త హృదయ ఆశయాలు అని తేటతెల్లగా కనబడును. ఎందుకు కనబడను? వాక్యం ఉంది. మనుషులకు ఆత్మ మనుషుల్లో ఉంటే ఆ మనిషి యొక్క ఆత్మ మనిషి ఆత్మకి అర్థమవుద్దంట. మరి దేవుని ఆత్మ మనుషుల్లో ఉంటే ఎవరికి దేవుని సంగతులు మనిషికి అర్థమవుద్దని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనం క్లియర్ గా చెప్పబడుతుంది. నిజమే. ఏ ఆత్మ కలిగి ఉన్నాము? ఇక్కడ ఏ ఆత్మ మనం కలిగి ఉన్నాం? దేవుని ఆత్మ కలిగి ఉన్నామా? యెహోవా పెట్టే అద్భుతమైన వరం అది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. నిజమే. ఈ బహుఘోరమైన వ్యాధిని తప్పించుకోట మన వల్ల అవునా అంటే అవుననే చెప్పాలా. కానీ ఈ వ్యాధి కొరకు ఎవరు ప్రార్థన చేస్తున్నారా? ఈ వ్యాధి కోసం చేస్తున్నారా? ఆ అపరాధం కాదు అది. నువ్వు చేసినా నువ్వు చేయకపోయినా ఆ స్వస్థ దానికి మందు కూడా ఉంది కదా లోకంలో, అవునా? కానీ దీనికి మందు లేదండి. పడాడాల ఎక్కడ? ఆయన పాదాల దగ్గర. నేను అంటున్నా, బాహ్యమైన ముళ్ళు ఉండొచ్చు, అంతరంగుల ముళ్ళు ఉండకూడదంట. ఉంటే ఆయన రాజ్యానికి నువ్వు వెళ్ళలేవు. ఆ ముళ్ళు, ఆ శాసనం తీసేయాలంటే దేవుని వాక్కు నీ దగ్గరికి వచ్చినప్పుడు, దేవుడు కొన్ని హెచ్చరికలు నీకు చేసినప్పుడు దానికి నువ్వు లోబడి భయభక్తులు కలిగి అద్భుతంగా, అయ్యా నువ్వు మాట్లాడయ్యా, ఇగో నా కుటుంబం యొక్క రక్షణ వాడును ఎలా కట్టుకోవాలా ఆ కొలతలు చెప్పయ్యా అని ఒక క్రైస్తవుడు మొర్రపెట్టి కన్నీరు కచ్చని పాదాల పడి ఆడాలండి. ఏడిస్తేనే అన్నాను. ఈ మోసకరమైన హృదయం ఉందే, అది పెద్ద వృక్షం వల్ల ఉంది. దాన్ని ఎలా తీసుకొని దేవుడు మాట్లాడతాడంట. నువ్వు తీయాలని తీయలేవు. సమస్తమా నువ్వు ఆయనకు అప్పగించుకోగలిగితే దేవుడికి స్తోత్రం. ఆయన ఆత్మ నీలో ఉన్నాడు కాబట్టి
పరిశుద్ధాత్మ అద్భుతమైన పరిశుద్ధాత్మ కొలతలేని ఆత్మ నువ్వు పొందుకున్నావు కాబట్టి ఆత్మ సహాయం చేస్తేనే గాని, అవునా, ఆత్మ సహాయం చేస్తేనే సమస్తమును. అంతేనా? వాక్యం ఉంది కదా, యోహాను సువార్త 16వ అధ్యాయము 7-8 ఒక మాట ఉంటది. శిష్యులు వస్తారు, శిష్యులు వచ్చి అంటారు, ఎవరిలోనే అంటే యేసుక్రీస్తు ప్రభువు అంటారు. శిష్యులు వచ్చి గబ వచ్చి, అయ్యా నువ్వు వెళ్ళము నాకు ఇష్టం లేదు అంటాడు. అక్కడ యేసు నేను వెళ్ళకపోతే ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళకపోతే మీ యొద్దకు రాడు. నేను వెళ్తే ఆదరణకర్త మీ దగ్గరకు వస్తాడు. ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మ రాయబడింది. అంటే ఈ ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మ చేయవలసిన పని ఏంటంట? ఆయన వచ్చి పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పుని గూర్చి లోకాన్ని ఒప్పుకొని చేయను. దేని పని అండి? పరిశుద్ధాత్మ. ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మ చేయవలసిన పని. మరి యేసుక్రీస్తు ప్రభువు చేసిన పని ఏంటి? పాపమును క్షమించు. ఇది యేసుక్రీస్తు ప్రభువు చేత కదా చెప్పాలా? ఆయన పాపాన్ని ఒప్పింపజేయలేడా? నీతిని గురించి తీర్పు గురించి లోకాన్ని ఒప్పింపజేయలేడా యేసుక్రీస్తు ప్రభువు వారు? మరి ఆత్మ ఎందుకు? ఆత్మ సర్వశక్తులను నడిపిస్తుంది. అది కానీ అదనట్లా. ఈయన ఆ పని చేయలేడా? ఒప్పించలేడా? పాపం గురించి, తీర్పు గురించి, నీతి కోసం లోకాన్ని ఒప్పించేసే కృప యేసుక్రీస్తు ప్రభువు వారికి లేదా? ఒప్పించేసే కృప యేసుక్రీస్తు ప్రభువు వారికి లేదా? లేదండి. ఆ కృప యేసుక్రీస్తు ప్రభువు వారికి లేదంటాను నేను. నమ్మగలరా? ఉంటే ఆయన కింద వెళ్ళాలి. ఆయన భూమి మీద ఉంది కదా. అంటాడు, నేను వెళితేనే ఆయన వస్తాడు, ఆయన ఒప్పింపు చేస్తాడు, నేను క్షమించేవాడు. ఆయన ఒప్పింపు చేస్తాడు. ఎవరు? అంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ నీలో లేకపోతే నువ్వు ఎలా బ్రతకాలి, నువ్వు ఏ విధంగా అద్భుతమైన రక్షణ వాడను పట్టుకోవాలో నీకు చేతకాదు. ఆయన సహాయం చేయాలా? నువ్వు పడి ఏడిస్తే అయ్యా నాలో ఈ దరిద్రం ఉందయ్యా కదా. అందుకే 10వ వచనంలో ఇర్మియా గ్రంథం 17వ వచనం చదువు ఒక్కసారి. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను. ఎవరిని పరిశోధించువాడును? హృదయమును పరిశోధించువాడను. అంతరింద్రియములను పరీక్షించువాడను. దేవుడికి స్తోత్రం. ఏది? ఈ మోసకరమైన హృదయాన్ని ఆయన పరీక్షిస్తాడా? బహుఘోరమైన వ్యాధి కలిగిన హృదయాన్ని ఆయన పరీక్షిస్తాడా? అది మోసకరమైంది కాబట్టి ఆయన పరీక్షించడానికి సిద్ధపడ్డాడు. ఏది పరీక్షించాలా? దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. నేను అద్భుతమైన పరిశుద్ధాత్మను నువ్వు నేను పొందుకోగలిగితే ఆ కృప క్రైస్తవ సంఘానికి ఇవ్వబడుతుంది. నిజమే. ఎందుకంటే ఆయన హృదయాలను పరిశోధించే దేవుడు కాబట్టి యూదా వారితో మాట్లాడుతున్నాడు. మీ హృదయ పలక మీద ఇనుప కొరత రాయబడి ఉన్నాయి, వజ్రపు కొరత రాయబడి ఉన్నాయి. అవి చెరగనివి, జాగ్రత్త. దాన్ని చెరిపే ఆ కృప నాకు మాత్రమే, ఇంక లోకంలో ఎవరికి లేదు. అందుకే మిమ్మల్ని రక్షిస్తున్నా కూడా, మీతో మాట్లాడుతున్నా కూడా, మిమ్మల్ని ప్రేమిస్తున్నా కూడా మీరు దేవునికి అవిధేయులుగా ఉన్నారు. అందుకే అనేక చోట్ల మనం చూస్తాం ఇశ్రాయేలు శత్రువుల చేతికి అప్పగించడం కదా. అనేక చోట్ల చూస్తాం ఇశ్రాయేల్ని మొత్తడం. అనేక చోట్ల చూస్తాం కొంతమంది యుద్ధంలో ఇశ్రాయేల్ చాలా మంది చనిపోవడం. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? దేవుడు నమ్ముకుంటే సరిపోద్దా? నువ్వు ఇశ్రాయేల్ పిలబడితే సరిపోద్దా? నీ పేరు మార్చుకుంటే సరిపోద్దా? అవునా? పేరు మార్చుకుంటే సరిపోద్దా? ఒక బ్రదర్ ఫోన్ చేశానా, నాకు పేరు మార్చుకునే ఇష్టం లేదు, మా పాస్టర్ గారు అయితే నువ్వు పేరు మార్చుకోవాలన్నాడు. నువ్వు పేరు మార్చుకొని నాకు పేరు మార్చుకునే ఇష్టం లేదన్నా, వాక్యానుసారమేనా అడిగాడు. ఏం చెప్పాలా? ఏం చెప్పాలా? క్రైస్తుడు పేరు మార్చుకోవచ్చా? బ్రతుకు మారాలి. ఒరే నువ్వు అలా కాదు, పేరు మార్చుకో, పక్కన పెట్టి నీ బ్రతుకు మార్చుకో, నీ మనసు మార్చుకో, అంతలాగే పేరు మారుస్తుంది. అవునా? దాని ప్రకారం నీ పేరు మారుతుంది. నువ్వు బ్రతుకు నీ మనసు మార్చకుండా నేను క్రైస్తవుడు చూడాలి, నేను పేరు మార్చుకున్నా, నా పేరు మోయేష్ అంటే సరిపోద్దా? అన్న ముందు నీ మనసు మారిందే చెప్పాను. అది అడగలేదు నా పాస్టర్ గారు. నీ బాప్తిసం ఇస్తాను, నీ పేరు మార్చుతాను, పేరు నువ్వు చూసుకో అంటాడట ఆ పాస్టర్ గారు. నేను ముందు పక్కన పెట్టు, ముందు నీ మనసు మారిందా? మనిషి కాదు, నీ మనసు మారిందా? నీ వ్యక్తిత్వం మారిందా? నీ దరిద్రం ముందు వదిలేవా? ముందు అది మారాలి. ఆ పేరు సంగతి తర్వాత ఆలోచిద్దాం. అవునా?
నిజమే. యాకోబు విషయంలో పేరు ఎవరు మార్చారు? దేవుని. ఎవరు మార్చారు? యాకోబు అంటే అర్థం మోసగాడు. యాక్చువల్ చెప్పండి, మోసగాడు కాదండి. యాకోబు పేరులో మోసగాడు అని ఉంది, అంతేనా? యాకోబు అంటే మోసగాడు కాదు. యాకోబు అంటే పేరులో మోసం ఉంది కాబట్టి ఆ పేరుకు తగ్గ నువ్వు చేసే ఉంటాడు తండ్రి, అంతే. దేవునికి స్తోత్రం. ఆ పేరును మార్చేదెవరు? దేవుడు. మంచి అద్భుతమైన ఆశీర్వాదం పొందేశాడు తండ్రి ద్వారా, మంచి జ్యేష్ఠత్వాన్ని పొందాడు, కాదంటలేదు. కానీ ఆ తర్వాత పేరు మార్చబడలేదు, ఇశ్రాయేలుగా మార్చబడలేదు. ఇంకా ఎవరితో పోరాడాడు? దూతతో, దేవుడితో. ఒక దగ్గర దూత, ఒక దగ్గర దేవుడు అని ఉంది. ఎస్, పోరాడాడు. నువ్వు ఆశ్రయిస్తాను రాష్ట్రంతో పోరాడాడు ఆయన. నువ్వు నాతో పోరాడాడు కాబట్టి నీ పేరేంటి? యాకోబు. అయితే నీ పేరు ఇక్కడ నుంచి ఇశ్రాయేలు పడుతుంది. మరి ఏం మారిందంటారు? పేరు మారిందా? కాదండి. దేవుని దాన్ని పోరాడి గెలిచాడు కాబట్టి స్వభావం మారింది. ఆ స్వభావం బట్టి ఆయన పేరు పెట్టాడు. అవునా? ఆ స్వభావం పేరు పెట్టబడింది. నిజమే. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగుగాక. నిజమే. అటువంటి మోసకరమైన హృదయం మనకి ఉంది. యాకోబులో మనం కూడా మోసగాలమే, కాదంటలేదు. కానీ ఈ దినాన్న నీ పేరు మార్చగలగాలి. ఈ దినాన్న నీ పేరు మార్చగలగాలి, నీ స్వభావం మార్చగలగాలి అంటే నువ్వు ఆయనతో ఏం చేయాలా? చేసుకొస్తే సరిపోదండి, దయచేసి ఆలకించాలా. చర్చికి వస్తే సరిపోదు. బ్రదర్, నేను అద్భుతంగా రక్షణ పొందాను బ్రదర్, నా కుటుంబంలో ఎవరు పొందలేదు. మంచిదే, మంచి సాక్ష్యం కాపాడుకో. మంచి సాక్ష్యమే, నేను కాదట్లేదు. కానీ పోరాడాలి ఎవరితోని? లోకంతోని, భర్తతో కాదు, లోకంతో కాదు. ఏంటున్నాను? దేవునితో పోరాడాలయ్యా. పేరు మార్చుకుని కానీ స్వభావం మారట్లేదయ్యా. నిజమే. వాక్యం చెప్పినట్టుగా వ్యాధి నాలుగు ఉంది. ఆ వ్యాధి తగ్గించడానికి మందుల్లో కదా, ఈ మోసకరమైన హృదయమును, ఈ మోసం తీసడానికి మందులు లేవయ్యా అని ఆయనతో పోరాడతాట. ఈ చెట్టుని తీసేస్తాడు. ఏ చెట్టుని? శాశ్వతంతో తీసివేసి, నీ పేరుకి యాకోబు కాదు. ఏం పేరు నీ పేరు? అంటే ఇశ్రాయేలు, అంటే దేవునికి స్వకీయ జనము. స్వకీయ జనం అంటే సొంత బిడ్డలు అండి. నా బిడ్డలకు కాక నేను ఎవరిని ఇస్తారా? ఏదైనా ముందు దేవుడికి స్తోత్రం. అవునా? నా బిడ్డల తర్వాత ఎవరన్నాను? అవునా? అదే నువ్వు స్వకీయ జనం, నా ఇశ్రాయేలు నా స్వకీయ జనం అంటారు ఆయన. దీని పేరు పెట్టి పిలిచే జనం ఆయనే, మనమే. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ. మనకి తప్ప ఏది ఎవరికి ఇవ్వలేడు. ఎవరికి ఇస్తాడు అంటే, ఎవరికి ఇస్తాడు? నువ్వు ఆయనతో పోరాడగలిగి గెలిస్తే. ఎస్, వెళ్ళిపోయే ముందు, పోరాటంలో వెళ్ళిపోయే ముందు ఒక అద్భుతమైన ఆశీర్వాదం ఇచ్చి వెళ్ళిపోతాడంట. ఏ ఆశీర్వాదం? ఏ ఆశీర్వాదం? ఈ మోసము అనే హృదయము తీసివేసే ఆశీర్వాదం అంటాను. ఈ రోజు మన హృదయాన్ని తీసివేసే ఆశీర్వాదం అంటాను నేను. ఒక క్రైస్తవ కుటుంబం అద్భుతమైన రక్షింపడితే అద్భుతమైన ఒక లెక్కలో మన యొక్క వాడను మనం సిద్ధపరచుకుంటాం. ఏ తుఫాన్ వచ్చినా, అలజడి వచ్చినా, సునామీలు వచ్చినా, ఏదొచ్చినా ఆ వాడను భద్ర కొట్టే స్థితి గాని దేనికి లేదు. ఉందంటారా? చాలా మంది లక్ష్యం పడతారు. ఒక 5 నెలలు 6 నెలలు లక్ష్యం పడతారు. ఆ 6 నెలలు 7 నెలలు లక్ష్యం పడిన తర్వాత వాళ్ళకి విశ్వాసం వాడను, రక్షణ వాడు కట్టుకోలేకపోతారు కాబట్టి వారు ఏం చేస్తారు? మధ్యలో కూలిపోతారు. మీరు అట్టి వారు దేవుడే లేపాలి తప్ప ఇంకో లేపలేదు. అట్టి స్వభావం మనలో ఉందా? ఒకవేళ, ఎందుకంటే మన పరిశుద్ధులం కాదండి. పరిశుద్ధులు మన వాక్యం చెప్పబడుతుంది. సమస్యలలో దేవునికి స్తోత్రం. భూమి మీద ఎవరు పరిశుద్ధులు కాదు. ఆ రక్తం వలె పరిశుద్ధత కలుగునని వాక్యం చెప్పబడుతుంది. లేదు, పరిశుద్ధత లేకుండా దేవుని చూడలేని వాక్యం చెప్పబడుతుంది. అందుకే దావీదు భక్తుడు చక్కగా కీర్తన గ్రంథం 51వ అధ్యాయము 5-6 వచనంలో చక్కగా మాట్లాడు. చదవగలరా? నేను పాపంలో పుట్టిన వాడను. ఏంటి? ఎక్కడ? ఎవరంటున్నారు ఈ మాట? దావీదేనా? దావీదు. ఎస్. పాపంలోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను. పాపంలోనే నేను పుట్టిన, పాపంలో నా తల్లి గర్భం ధరించెను. నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు. నువ్వు అంతరంగంలో సత్యము కోరుచున్నావు. ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయదువు. అమ్మా, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయదువు. నేను పవిత్రుడు అగునట్లు ఇస్సోపుతో నా పాపం పరిహరింపుము. హిమము కంటే నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. హిమము కంటే తెల్లగా ఉన్నట్టు నువ్వు నన్ను కడుగుము. దేవునికి స్తోత్రం. ఈయన ఒప్పుకుంటున్నాడు, నాలో ఈ పాపం ఏర్పడి చేస్తుంది.
దేవుని స్తోత్రం. ఎందుకు ఆ మాట అన్నాడు అంటే, ఎందుకు ఆ మాట ఆయన అన్నాడు? ఆయన తల్లి గర్భం పుట్టక మునిపే. ఎస్, చదువు ఒకసారి. నేను పాపములోనే పుట్టినవాడను, పాపములోనే పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను. నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు. అంతరంగంలో అంటే బాహ్యంగా సత్యం కోరట్లేదండి. అంతరంగంలో సత్యం ఉంటే బాహ్యంగా వస్తుంది. ఆ సత్యం నేను కోరుచున్నాను. ఎందుకు ఆ మాట అక్కడ రాయబడింది? దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. నిజమే. ఎందుకంటే మోసకరమైన హృదయం కలిగి, బహురోగమైన వ్యాధిని కలిగి, హృదయానికి నిజమే కలిగి ఉన్నవారందరూ కూడా పాపం వల్ల పుట్టినవారే. అవునా? ఎస్, నిజమే. ఇక్కడ సంసారం పాపం అని ఇక్కడ చెప్పట్లేదు. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును. ఏం చెప్పబడుతుంది? ఆల్రెడీ పాపం నిలబడి చేస్తుంది. ఎస్, నువ్వు పాపమే, నీ హృదయం మోసకరమైందే. ఇక వాక్యం అదే మనకు ఎన్నే కదా, హృదయం అన్నిటికంటే మోసకరమైంది. అంటే లోకంలో వీటికంటే మోసకరమైందని దేన్ని కూడా ప్రశ్నార్థకం పెట్టలేదండి, చూపించలేదు దేవుడు. ఇగో దీనికంటే నీ హృదయం అల్లా అన్నిటికంటే. అని అర్థం ఏంటి? సమస్తం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, సమస్తం వస్తాయి. అందుకనే అదే హృదయంతో మనం ఉన్నాము, ఆ వ్యాధి గల హృదయంతోనే మనం ఉన్నాము, దాంతోనే బిడ్డలకు అంటున్నాము. మన బిడ్డలు కూడా పాపంతోనే ఉంటున్నారు. అయితే విడుదల ఎక్కడిది అంటే, ఆ బిడ్డలు కూడా పాపం అనే హృదయంతో ఉన్నారు కదా. అవునా? అంతే కదా, వాక్యం చెప్పబడుతుంది కదా. మోసకర హృదయంతో ఉన్నారు కదా. మోసం ఉంటేనే మా పాపం కదా. అవునా? దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే దేవుడికి అద్భుతమైన అవకాశం ఏంటంటే, పూర్వపు ఆ యొక్క స్వభావం విడిచిపెట్టడానికి ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చారు. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:24 23 నుంచి చదవమ్మా. ఎఫెసీయులు 4:22 చదువు. 22 నుంచి. కావున మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. ఏంటన్నా? మునుపటి ప్రవర్తన విషయంలో అయితే. ఏ ప్రవర్తన అంటే? మోసకరమైన దురాశల వలన. అంటే మునుపటి ప్రవర్తన రక్షింపబడక ముందు ప్రవర్తన. వెంటనే రక్షింపబడక ముందు అందరిలో కూడా ఈ యొక్క మోసకరమైన హృదయము చెడిపోవు ఉంటది. దేవునికి స్తోత్రం, కనబడుతూనే ఉంటది. అయితే రక్షింపబడిన తర్వాత ఇక వాక్యం చెప్పబడుతుంది, చదవమ్మా. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఎస్, దేవునికి స్తోత్రం. ఇప్పుడు వరకు మనకి లేని స్వభావం ఏంటంటే ఏంటి? పాప స్వభావం ఉంది. నవీన స్వభావం ధరించుకుంటేనే ఈ పాప స్వభావము బయటికి వెళ్ళిపోద్ది. దేవునికి స్తోత్రం. ఈ మోసకరమైన హృదయము బయటికి వెళ్ళిపోద్ది. ఆ స్వభావం నీలో ఏలుబడి చేస్తేనే నేను ఈ అంతరంగంలో వ్యాధి అంట, మోసకరమైన ఈ హృదయం బహుఘోరమైన వ్యాధి కలిగిన వాక్యం చెప్పబడుతుందా, ఈ వ్యాధి బయటికి వెళ్ళిపోద్ది. లేకపోతే దీనికి మందు లేదండి. దీని మందు దేవునికి వాక్యమే, దేవునికి ఎవరి రక్తమే. ఎస్, దాని యందు ఏం చేయాలట? మునుపటి ప్రవర్తన విషయంలో. ఏం మునుపటి ప్రవర్తన విషయం? ఇంతకుముందు మనం విగ్రహారాధనమే కదా. ఇంతకుముందు మనం వ్యభిచారులమి, విగ్రహారం చేసిన వాళ్ళమి, సమస్త దరిద్రం మనలో ఉంది. అది కాకుండా పుట్టుకతోనే ఏముందంట? మోసకరమైన హృదయం ఉంది. పుట్టుకతో ఏముందంట? నీ హృదయం బహుఘోరమైన వ్యాధి కలిగి, దాంతో పుట్టాం మనం. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే పేరు మారాలా, అది మారాలంటే అదే మారాలంటాను. దాని కొరకు నువ్వు పోరాడాలి, ప్రార్థన చేయాలి, వాక్యం ప్రార్థన చేయగలగాలి, ఆయన పట్టుకోగలగాలి, ఆయన పాదాలు పట్టుకుని ఆయన పాదాలు చూడగలగాలి. ఎస్, ఆయన పాదాలు పట్టుకుని విడిచిపెట్టుకుంటా, అయ్యా ఈ దినాన్ని నన్ను ఆశీర్వదిస్తే గాని నిన్ను వదలను అన్న ప్రార్థన, అన్న పోరాటం క్రైస్తవుడు చేయగలగాల. ఏ ప్రార్థన చేస్తాం? అయ్యా నేను దేవా ఈ రోజు నేను నీ పాదాలు పట్టుకుని వదలను దేవా, నాకు ఉద్యోగం ఇవ్వు. ఉద్యోగం నుంచి ప్రార్థన చేస్తున్నాం, పెళ్లి కోసం ప్రార్థన చేస్తున్నాం. అవునా? మన బిడ్డల కోసం, ఉద్యోగుల కోసం, ఎగ్జామ్ కోసం ప్రార్థన చేస్తున్నాం. కానీ ఒకటి అద్భుతంగా నా రక్షణ పడవను కట్టుకోయ్యా, ఆ కృప అన్నది ఎవరు కూడా ఆశ. అద్భుతమైన ఆశీర్వాదం ఏది? యాకోబు అద్భుతమైన ఆశీర్వాదం పేరు మార్చడమే, స్వభావం మార్చడమే. ఎస్, మోసం అందులోంచి వెళ్ళిపోయింది. అవునా? మోసం అందులోంచి వెళ్ళిపోయింది. ఈ వ్యాధి గల హృదయము ఆయనలోంచి వెళ్ళిపోయింది. అద్భుతంగా ఆ కృప యాకోబు దేవుడు అనుగ్రహించున్నాడు. అదే కృప ఈ దినాన నీకు అనుగ్రహించాలి. ఎస్,
ఆయన పాత స్వభావం ఆయన విడిచిపెట్టారంటే యాకోబు గారు, నోవహు గారు, వీళ్ళందరూ పాత స్వభావం విడిచిపెట్టారంటే విడిచిపెట్టారు కాబట్టి ఆయన మాటకు లోబడ్డారు, ఆయన హెచ్చరికకు భయపడ్డారు. భయభక్తులు కలిగి అద్భుతంగా అయ్యా చెప్పు ఏ విధంగా కట్టాలా అని బుక్ ఇవ్వలేదని బైబిల్లో అయితే కొలతలు రాయబడ్డాయి. అదే ఆదికాండం 6వ అధ్యాయంలో పడవ ఎక్కడో కొలతలు రాయబడ్డాయి కదా మూరలో. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఏ విధంగా ఆయన రాసుకున్నాడు అంటారా? తండ్రి దేవుడు నోవహుతో మాట్లాడమని రాసుకున్నాడు అంటారా? కొలతలు చెప్పినంత మాట్లాడా ఆయనతోని? ఆయన మాట ఆయన హృదయంలో పెట్టుకున్నాడు అంటారా? అద్భుతంగా ఆయన పెట్టుకున్నాడు అనొచ్చు. ఎస్, అందుకే ఆయన నీతిపరుడు అని చెప్పబడుతుంది. నీతికి ఆయన వారసుడు అయిపోయాడంట. ఒకసారి రోమిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. అంధకారమై మాయను తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులేరి వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిభా స్వరూపముగా మార్చిరి. ఎవరంటే వీరందరూ ఇశ్రాయేలేనా? దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇక మోసకరమైన హృదయాన్ని వదిలిపెట్టరా బాబు, వ్యాధి గల హృదయాన్ని వదిలిపెట్టరా బాబు అంటే వీళ్ళు ఏం చేస్తున్నారని వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. అంటే దేవుని మహిమ ఇందులో ఉందనుకుని, దేవుని మహిమ ఇంతకుముందు చేసినాం కదా, ఇంతకుముందు దేవుని నమ్మకం ముందు ప్రాచీన స్వభావం ఉంది కదా, అది అసలు స్వభావం. ఆ స్వభావం ఇందులో పనిచేయకూడదండి. ఇందులో నువ్వు దేవుని నమ్మకం తరపు పనిచేయకూడదు. దేని మార్చారు ఈ మహిమనంట? పురుగుల యొక్క, జంతువుల యొక్క ఆ రూపాలు మార్చి వాటిని మొక్కుతున్నారు వీళ్ళందరూ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజమే, వాటిలో మొక్కుతున్నారంట. చాలా బాధాకర విషయం. మనుషుల రూపాలు కూడా మొక్కుతున్నారంట. ఎవరు వీరందరూ? రోమిల్ రాసిన పత్రిక అండి ఇది. రోమిలికి అద్భుతంగా అపొస్తలుడు పౌలు పత్రిక రాశారు. అద్భుతంగా రక్షించాను. మీరే ప్రాచీన స్వభావం మీరు ఉన్నారు, జాగ్రత్త. ఆ ప్రాచీన స్వభావం విడిచిపెడితే, ఆ మోసకర హృదయం విడిచిపెడితే, వ్యాధికర హృదయాన్ని విడిచిపెడితేనే నీ సంపూర్ణ రక్షణ వచ్చినట్టు, లేకపోతే లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మత్తయి సువార్త 15వ అధ్యాయము, మత్తయి సువార్త 15వ అధ్యాయము 19వ వచనం చదువు. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవ దూషణలు హృదయములో నుండి వచ్చును. దేని నుంచి వచ్చును? హృదయంలో. దేనికి మాట చెప్పబడుతుంది? కొత్త నిబంధనలు చెప్పబడింది హృదయం నుంచి వచ్చును. ఎస్, ఆ హృదయానికి మందు ఆయన రక్తం మాత్రమే. ఇవన్నీ ఆ మందుతో వ్యాధి తగ్గిపోవాలా? అవునా? నిజమే. చాలా మంది అంటారు, బ్రదర్ నేను దైవిక స్వస్థలు ఉన్నాను బ్రదర్. ఎస్, మంచిదే. ఏ దైవిక స్వస్థ అంటారు? 2 దైవిక స్వస్థలు ఉన్నాయి. ఒకటి శరీరమైన దైవిక స్వస్థ, ఒకటి ఆంతరం, ఇన్నర్ మ్యాన్ అండ్ అవుటర్ మ్యాన్. 2 దైవిక స్వస్థలు ఉన్నాయి. ఏ దైవిక స్వస్థ దేవుడికి కావాలి? ఎస్, నేను అంటున్నాను, ఈ దైవిక స్వస్థ దేవుడు అనుగ్రహించకపోయినా దేవుని స్తోత్రం. ఇది అనుగ్రహించకపోతే మనం ఆయన రాజ్యానికి వెళ్ళలేము, వారసులు కాలేమో, నీతికి వారసులు కాలేమో. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈ మోసకరమైన హృదయము దేవుడు మాట్లాడుతున్న ఈ దినాన్న ఒకవేళ మనలో ఉంటే నీ పేరు మార్చబడాలా. పేరు నా పాస్టర్ గారు మోకరించారని నా ఎత్తిమ చేసిన పేరు మార్చడానికండి. దేవునికి స్తోత్రం. పేరంటే నీ స్వభావం మారాలి, నీ స్వభావం మారాలి. పేరంటే ప్రాచీన స్వభావం ఎప్పుడు కూడా మనలో ఉండకూడదు. ఉంటే అందులోంచి ఏమొస్తాయట? ఇక్కడ నరహత్యలు వస్తాయట, ఏర్సలు వస్తాయట, చాలా చాలా ఉన్నాయి. దరిద్రమైన స్వభావాలన్నీ ఇందులో ఉన్నాయి. అవన్నీ ఒక మానవుల్లో క్రియ చేస్తాయని వాక్యం చెప్పబడుతుంది. ఎస్, ఒకవేళ ఆ స్థితిలో ఈ స్థలంలో కూర్చున్న వారి కానీ యూట్యూబ్ ఆలకిస్తున్న వారి కానీ ఉన్నట్టయితే దేవుడు ప్రేమించి దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ప్రేమించి మాత్రమే, ఆయన ప్రేమ మాత్రమే దినన్న మనల్ని
ప్రాణంతో ఉన్నట్టు చేస్తుందండి. లేకపోతే ఎప్పుడో తండ్రి టైంలో అయితే ఏమో ఏంటి, పన్నుకు పన్ను కంటికి కన్ను, హల్లెలూయా. పన్నుకు పన్ను కంటికి కన్ను. రామామయుడు మనకు ప్రేమించి ఆయన ఏమైనా రక్తం కాచాడు కాబట్టి ఎస్, ఒక అవకాశం ఉంటేనే పేరు మార్చుకుంటావా? ఏది మార్చుకోవాలి మన చేతిలో ఉందని ఇది నాన్న. ఎస్, మోకరించు, ఆయన పోరాడు. రాత్రి అంతా పోరాడతావా? 2 రోజులు పోరాడతా, 3 రోజులు పోరాడతా, నీ స్వభావం మారాలా? మారకపోతే వేస్ట్. దేవుడు నమ్మకం వేస్ట్ అంటే. ఎస్, ఎందుకంటే నీలో నీ హృదయం ఉందే, అది నీతో పోరాడుతుంటది. జాగ్రత్త. అది ఎవరితో పోరాడుతుంది? అందుకే అపోస్తలుడు పౌలు గారు అంటారు కదా, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం 7, 21, 22 ఆల్రెడీ వాక్యం చెప్పాను, ఒకసారి రిపీట్ చేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 21, 22 చదువు. గబగబా ముగించేస్తాం. కాబట్టి ఒక నియమం నాకు కనబడుచున్నది, అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమును నేను ఆనందించున్నాను గాని వేరొక నియమము నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుతుంది. నా మనసులో ధర్మశాస్త్రంతో పోరాడచ్చు. ఎక్కడుందంటే పాపనేమో? అపోస్తలుడు పౌలు గారే సాక్షాత్ సాక్షి చెప్తున్నారు. ఆ నవ్యంలో పాపనేమో ఉందంట, వేరొక నియమం కూడా ఆ నవ్యంలో ఉందంట. అది మనసులో ధర్మశాస్త్రం పోరాడుతుందంట. ఎందుకు పోరాడాలి? పోరాడంట నన్ను ఏం చేస్తుంది? చెరపెట్టుకుని పోయి దేవునికి స్తోత్రం. ఎవరు అద్భుతమైన అపోస్తలుడు పౌలుగా చేస్తున్న ప్రార్థన. ఎస్, ఈ పాపనేమో ఎక్కడి నుంచి వచ్చింది? నేను హృదయం అనే మోసకరమైన నుంచి వచ్చిందా? ఎస్, నిజమే. ఇక హృదయం ఘోరమైన వ్యాధి కలది, దాని నుంచి వచ్చిందంట పాపనేమో. దాంట్లో ఉంది, అది మన అవయవంలో ఉందంట. లేలియా. ఎస్, నువ్వు దేవునికి లోబడితే దేవుడు తను ఏం చేస్తాడు? ఆయన ఒకరే తీసివేయగలడు, ఆ గ్రహించే ఆత్మ ఇవ్వగలడు. అందుకే 8:1 రోమీయులు 8:1 అంటాడు. ఆమా, కాబట్టి లేదు ఆత్మ యొక్క నియమం మాత్రమే పాపమరణం నియమాన్ని తప్పించగలదు, ఇంక ఏది తప్పించలేదు. ఎస్, ఈ వాసకరమైన హృదయాన్ని తప్పించింది అది ఒకటే. ఎస్, దాని ద్వారా మరణం వస్తుంది, దాని ద్వారా పాపం వస్తుంది. ఈ ఘోరమైన వ్యాధి తగ్గించింది ఆత్మ నియమం మాత్రమే. 8:2 చెప్పన్న ఆత్మ నియమం ఒకటే. దేవునికి స్తోత్రం. లేలియా. ఆత్మ నియమం మనకు కట్టబడినట్టయితే అద్భుతంగా నేను అంటున్నాను, ప్రతి ఒక్కరూ ఎస్ నోవాహుకు ఇచ్చిన కృప ఈ సంఘానికి మనకి అనుగ్రహించును గాక. అనుగ్రహిస్తాడు అద్భుతంగా. ఆ రక్షణ వాడను తన కుటుంబం కొరకు కట్టుకున్నాడని చెప్పాడా? వేరే కుటుంబం కోసం చెప్పాడా? తన కుటుంబం కొరకు ఆయన వాడను నిర్మించుకున్నాడు. నోవహు నీతిపరుడు, విశ్వాసవీరుడు, ఎస్ తరములో నిందరహితుడు అని వాక్యం చెప్పబడుతుంది. అయితే కుటుంబం నీతిపరుడు, నిందరహితుడు చెప్పట్లేదు. కొడుకులు కోడలు, అర్థమవుతుందా? కొడుకులు కోడల విషయంలో చెప్పలేదండి. ఎస్, ఎందుకంటే ఈయన బట్టి కుటుంబాన్ని రక్షించారు కదండి. పర్లోక రాజ్యం వెళ్ళిపోయినట్ట కాదు. ఒక వ్యక్తి అదే అన్నాడు, అవునండి ఆయన నీతిగా ఉన్నాడు కాబట్టి కుటుంబాన్ని కుటుంబం నీతిగా లేదు, పరిశుద్ధంగా లేదు, అయినా కుటుంబం రక్షింపబడిందండి. కాబట్టి నా తండ్రి అనే పాస్టర్ గారు, నా తండ్రి అనే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరిశుద్ధుడు కాబట్టి కదా, ఆయన పరిశుద్ధుడు కాబట్టి మేమందరం రక్షణలోకి వచ్చాం. రక్షణలోకి వచ్చి సరిపోద్దా? రక్షణలో సరిపోద్దా? కాదు కదా. నిజమే, నాన్నగారు భయభక్తులు కలిగి ఉన్నారు, నాకు రక్షణ వచ్చిందండి. ఆ నీతిపరుడు కాబట్టి ఎస్ నాకు రక్షణ వచ్చిందేమో, దేవునికి స్తోత్రం. ఇక నీ రక్షణ పరలోక రాజ్యానికి వెళ్ళాలి కదా. అవును కదా, ఈ రక్షణ పరలోక రాజ్యానికి వెళ్ళి రక్షణ పడితే చాలు కాదు, రక్షణ పడిన తర్వాత ఆయన రాజ్యానికి నువ్వు వెళ్ళాలా. దేవునికి స్తోత్రం. నిజమే. అందుకే చాలా మంది ఉదాహరణ చూపించి అక్కడైతే కుటుంబ యజమాని రక్షణ పొందితే చాలు, కుటుంబ యజమాని నీతిపరుడుగా ఉంటే చాలు, కుటుంబ యజమాని కర్మలో నిందరహితుడిగా ఉంటే చాలు, కుటుంబంతో రక్షణ పడుతుంది. ఎక్కడ చెప్పబడింది? ఎస్, నీ భక్తి లేదా నా భక్తి, నా నీతి, నా పరిశుద్ధ అద్భుతంగా కుటుంబాన్ని రక్షిస్తుంది. కానీ ఈ రక్షణ పరలోక రాజ్యం తీసుకెళ్ళంట వాళ్ళు కూడా మోకరించి దేవునితో పోరాడాలా. వాళ్ళు కూడా మోకరించి ఎక్కడ పోరాడాలంటే దేవునితో పోరాడాలి. ఎన్నను నాకు ఈ రక్షణ వచ్చింది, నాన్నగారు దేవునితో పోరాడే స్థితి ఉంది కాబట్టి అద్భుతంగా రక్షణ మా కుటుంబానికి అందరికి అనుగ్రహించాడు దేవుడు అంటాను. కానీ ఇది రక్షణకి మాత్రమే సాదృశ్యం. కానీ పరలోక రాజ్య సాదృశ్యం ఆ ప్రార్థన నాకు సరిపోదు. నా ప్రార్థన, నా పరిశుద్ధత, నా వ్యక్తిగత నీతి, దేవుని స్తోత్రం.
అదొక్కటి మాత్రం పర్లోక రాజ్యానికి పనికి వస్తుందండి, ఇంకేవి పనికిరావు. లేలా అద్భుతంగా ఆయన దగ్గర నుంచి వచ్చే హైచ్ఛికను మనం లోబడి హైచ్ఛికను బట్టి, అయ్యా నా కుటుంబాన్ని రక్షించిన స్థితి నాకు వా. అద్భుతంగా ఆయన వారకట్టాడయ్యా. ఎస్, వారకట్టాడు, ఎన్నటికీ అది మునిగిపోలేదు. నిజమే, మళ్ళా నీరు ఆరే వరకు అది ములగలేదు. దేవుని స్తోత్రం. రాకడ వచ్చే వరకు నేను నా కుటుంబమైన పడవ, నిజమే, ఆ రక్షణ పడవ, విశ్వాసం పడవ పోకూడదయ్యా. అంటే నువ్వు ఇచ్చే లెక్క ఏది కూడా నేను తప్పకూడదయ్యా. నువ్వు ఇచ్చే మాట నేను లోబడాలి, నీకు విధేయత నేను చూపించగలగాలి. ఎస్, సంఘం ఆ విధంగా కట్టబడితే అద్భుతంగా భయభక్తులు కలిగి జీవించగలదు. నిజమే, అప్పుడు ఈ హృదయము మన మీద ఏలుబడి చేయదు. ఎస్, ఈ హృదయం ఘోరమైన వ్యాధి కలది. ఈ వ్యాధి మనకి పనిచేయదు. ఈ వ్యాధి అంటాను, ఆయన రాక ఎత్తబడక ముందు ఈ వ్యాధిని మనం తీసుకోవాలా. ఏ వ్యాధిని? బాహ్యమైన వ్యాధి. నేను దాని గురించి మాట్లాడినా, అది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. దాన్ని దేవుడు స్వస్థపరిచిన ఒకటే, స్వస్థపరచబడిన ఒకటే. ఈ వ్యాధిని స్వస్థపరచాలి, దాని మీద వేడాలట, దీని గురించి కాదు. లేదయ్యా, అయ్యా ఈ వ్యాధి అంతే, నేను ఇన్నర మేనలో ఉన్న వ్యాధి, అది తీయడానికి ఎవరు లేడు మందుల్లో లోకంలో. ఒక వ్యాక్సిన్ ఉంటే ₹1,00,00,000 కూడా తీసుకుంటాము, అది లేదు. దేవుని అద్భుతమైన వ్యాక్సిన్ బైబిల్లో ఉంది, అది రక్తమే కదా. ఆ కృపలో సంఘం కట్టబడితే నీ కుటుంబం నా కుటుంబం కాదు, అనేక కుటుంబములు ఆయన రాకడ వరకు నీ విశ్వాసన పడవను ఏం చేసుకోవాలట? మునిగిపోకుండా. ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని స్వాదలు వచ్చినా బద్దలవదో. ఎందుకు? ఆయన చెప్పినట్టే కట్టాడు కాబట్టి. లోకం చెప్పినట్టు కట్టలేదు, కుమారుల కోడలు చెప్పినట్టు కట్టలేదు. ఇద్దరేనా? ఎస్, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నీ రక్షణ పడు ఏ విధంగా కట్టుకోగలవు అంటే, పాప హృదయంతో ఉన్నట్టయితే, మోసకరమైన హృదయం నీలో ఉంటే, ఘోరమైన హృదయం నీలో ఉంటే ఈ పడవకు నీకు సంబంధం లేదు. క్రైస్తవుడివే, ఈ పడవకు నీకు సంబంధం లేదు. ఉందా? సంబంధం ఉన్నట్లు వాక్యం చెప్పట్లేదండి. అన్నిటికంటే, లోకంలో అన్నిటికంటే మన హృదయమే మోసకరమైంది. మంచి స్టేట్మెంట్ ఇది కదా. అద్భుతంగా దేవుడు చెప్తున్నాడు. లోకంలో ఉన్న మోసము ఎవరి ద్వారా ప్రేరేపింపబడుతుందంటే, ఒక వ్యక్తి ద్వారా, మనుషుల ద్వారా. అంటే క్రైస్తవుల గురించి ఇక్కడ మాట్లాడలేదండి, నరుల్లో ఉన్న హృదయం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అవునా? నరుల్లో ఉన్న హృదయం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. లేలుయా. దాని రక్షణ గల వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువు మాత్రం, ఇంకెవరు భూమి మీద లేరు. నిజమే, దాన్ని తీసుకోగల కృప శాశ్వత తీసివేయబడాల. అంటే చిన్న వేరు కూడా ఉండకూడదు, వేరున్న మొలకొస్తుంది. శాశ్వత తీసివేసి ఆయన పాదలు పట్టుకుని, అయ్యా ఈ దినాన నీ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నాను అయ్యా, నీ సంపూర్ణంగా లోబడుతున్నాను, ఇక నువ్వు హెచ్చరిస్తున్నావు, నీ మాటకు లోబడుతున్నాను, నేను విశ్వసిస్తున్నాను అయ్యా. నిజమే, నీతికి వారసులుగా నన్ను చేయని ప్రార్థన చేద్దాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. సూత్రం 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 సూత్రమయ 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 కురవాడు